గోపి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? కులం మతం ప్రమేయం లేకుండా పెద్ద చిన్న ఒకరేమిటి, ఈ ఊరంతా నిర్మలకి నీకు పెళ్లి జరిపిస్తున్నారు. ఫాదర్, మా పెళ్లి కారణంగానే మిమ్మల్ని చర్చ్ నుంచి కోర్టు తీసి పంపించేశారు. దాందే ఉంది బాబు. అది కదండి, వాళ్ళని తీసుకొచ్చి ఆళ్ళ చేతి తప్పని ఒప్పించి ఆళ్ళ చేతి తిరిగి మీకు కోర్టు తొలగిస్తాను. ఆ తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. నేను వెళ్ళొస్తాను ఫాదర్. బాబు, పెళ్లి కొడుకు ఊరు దాటడం మంచిది కాదు. అయినా నాకు మతం ముఖ్యం కాదు బాబు, మనస్సు ముఖ్యం. నేను నెడుతున్నది మతం కోసం కాదు, నీ మనసు కోసం. గాడ్ బ్లెస్. గంజి నీళ్ళ గతి లేక నా కాళ్ళ దగ్గర పడి ఉండే కుక్కలన్నీ నాకు వ్యతిరేకంగా ఏకమవుతాయా? ఒరే, రేపటి నుంచి కోతల ఆరంభం. ఊళ్ళో వాళ్ళు రాకపోయినా ఎవరిని బ్రతిమాలక్కర్లేదు, పొరుగు నుంచి కూలీని రప్పించు. మన దగ్గర అప్పులు తీసుకున్న ఎదవలందరినీ ఈ రోజు తిరగకుండా బాకీ కట్టేమన్నానని చెప్పు. ఊళ్ళో రేపటి నుంచి ఎవ్వరికి గుప్పెడు మెతుకులు దొరకకుండా చూడండి. మన మనుషులు పొలంలో దిక్కుండా ఈ ఊరు మనుషులు అడ్డుపడతారేమో. పడతారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తర్వాత ఆ గోపిగాడికి డాక్టర్కి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న లారెన్స్ గాడు అక్కడికక్కడే యేసుక్రీస్తు అయిపోవాలి. అంతేకాదు, ముహూర్తానికి ముందే ఆ డాక్టర్ మనం అదే చర్చిలో సమాధి చెయ్యాలి. నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు, నేను చేను దగ్గరికి వస్తాను.